హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను గోంగూరతో మెత్తళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను గోంగూర మెత్తళ్ళ కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఒక 2 కట్టల గోంగూరనైతే తీసుకున్నానండి. అంతే, ఒక 50 గ్రాముల మెత్తళ్ళు అయితే తీసుకున్నాను. చూసారు కదా, నేను ఒక 50 గ్రామ్స్ వరకు మెత్తళ్ళు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. మనకి పైన తెల్లగా అనేది పొట్టు ఉంటుంది. మనకి మెత్తళ్ళు కూడా మనకి తల తోక అవి ఉంటాయి కదా, అవి కూడా ఒలిచేసుకొని మనం నీట్గా శుభ్రం చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. గోంగూరను కూడా ఒలిచేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం నేను టమాటాలు ఒక 2 మీడియం సైజు టమాటాలు, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 మిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తళ్ళని, ఇవి నూనెలో వేసేసి కొంచెం అంతా ఫ్రై చేసుకోండి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి వాసన అనేది, నీసు వాసన అనేది లేకుండా మంచిగా బాగుంటుందండి. కొంచెం డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. వీటిని కూడా కొంచెం ఆనియన్స్ మనకి మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను అల్లం కొంచెం అంతా, ఒక ఇంచు అల్లం, 2-3 ఎల్లుల్లిపాయల రెబ్బలను అయితే దంచేసి పెట్టుకున్నాను. అప్పటికప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఒక 2 చిన్న టమాటాలను అయితే తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా వేసేసుకొని టమాటాలు కూడా మెత్తగా మగ్గేంత వరకు మనం మగ్గనివ్వాలి. చూసారు కదా, నాకు టమాటాలు కొంచెం మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత నేను ఇందులో కొంచెం అంతా పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకున్నాను. మీకు ఉప్పు అనేది మీ టేస్ట్ సరిపడినంత, మీకు ఎంత, మనం రోజు వంటలు చేసేటప్పుడు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, సాల్ట్ వేసుకునేటప్పుడు మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసుకోండి. అది మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత మూత తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకున్న, అడుగంటనీయకుండా చూసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరనైతే, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి గోంగూర, అది ఆనియన్స్, టమాటా ఇదంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అంతా కలిసిపోయేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ మీడియం కాదు, మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో తగ్గించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. మూత పెట్టేసి కొంచెం సేపు మనం మగ్గనిద్దాము. గోంగూరని కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. మనకి గోంగూర బాగా మగ్గిపోవాలండి. ఆ వాసన మొత్తం, పచ్చి వాసన మొత్తం పోయి మనకి గోంగూర మొత్తం మగ్గిపోయే విధంగా చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. అడుగంటనివ్వకుండా అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ సరిపడా, మీరు ఎంత స్పైసీ అయితే తింటారో దానికి సరిపడా కారం అయితే తీసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలని, మనకి దీనికి మెయిన్ అర్థం వచ్చేసి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందని అర్థం అండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నేను అందులో కొంచెం అంతా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం అంతా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి.
కొంచెం మనకు చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మెత్తళ్ళ కర్రీ. మనకి నాన్ వెజ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు, రోజు చికెన్ మటన్ అవి తినలేని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా గోంగూరతో మెత్తళ్ళ కర్రీ ఇలా తయారు చేసుకుంటూ ఉండండి. నాన్ వెజ్కి మించిన టేస్ట్ అయితే ఉంటుంది, దానికి మించిన టేస్ట్ అయితే ఉంటుంది చికెన్. ఓకేనండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి.